IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కదా, దాని మీద మీ అసలు నాకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. అంటే ఇప్పుడు సీఎంగా నిర్వర్తిస్తున్న పనులు కానీ అంటే శ్వేతపత్రం ఇవన్నీ విడుదల చేశారు కదా, ఆయన నిర్వర్తించే దాని మీద మీ అభిప్రాయం? అవి చేయలేడు అనుకుంటున్నాను నేను. చేయలేదనుకుంటున్నారా? 5 సంవత్సరాలు అవ్వదంటారు పోలవరం ప్రాజెక్టు కానీ చేయలేడు. రాజధాని విషయం కానీ అంటే 2014లో మనం చూసాము, 14-19 దాకా ఆయన చెప్పినవి ఒకటి చేయలేదు. ఇప్పుడు ఒకవేళ చేయాలనుకున్నా కానీ చేయలేడు. అంటే ఆయన వేరే వేరే వ్యాపకాలు పోవచ్చు. ఆ సబ్జెక్టు మీదకి అయితే పోలేడు, ఆయన చేయలేడు. అంటే 2.5 సంవత్సరాల్లో అమరావతిని కూడా పూర్తి చేస్తామని అంటున్నారు కదా సార్. అది ఏ పనే కాదండి. అసలు అది బేస్మెంట్కే డబ్బులు కావాలి, కోట్ల డబ్బులు బేస్మెంట్కే కావాలన్నప్పుడు ఎట్టవుతుంది? అంటే దాని అమరావతి అంటే ఒక ఎడారి సమానం. ఎడారిని ఒకసారి నువ్వు 2 సంవత్సరాలు ఒక బిల్డింగ్ కట్టడానికే నీకు 2-3 ఏళ్ళు అవుతుంటే ఒక రాజధాని 2-3 ఏళ్ళు ఎట్టవుతుంది? కాదు కదా. ఇప్పుడు జగన్ గారు అంటున్నారు మా మీద ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు తగ్గిస్తుంది, ధోరణి మార్చుకుంటే అవి రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు అయ్యి, వీళ్ళ కక్షలు వాళ్ళకు తెలుసు, వాళ్ళ కక్షలు వీళ్ళకి తెలుసు. వాటిని మనము క్వశ్చన్ వేసేంత మనకు లేదు. అంటే ప్రజల గురించి పట్టించుకోకుండా మా మీద మా ఆస్తులు ధ్వంసం చేసే పనిలో ఉన్నారు అని జగన్ గారు వ్యాఖ్యానించారు. అది నిజమేనంటారా మీ ఉద్దేశం ప్రకారం? రాజకీయ కక్షలు అనేది ఇంకా సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇంకా దాన్ని మనం ఏమి అంత అవగాహన లేదు, కానీ రాజకీయ కక్షలు అయితే జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం కాదని దానికి ఏం లేదు. అంటే ప్రజలకు మేలు చేస్తే మేము విధంగా ఓడిపోయినాం జగన్ గారు కానీ కేతిరెడ్డి గారు కానీ వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అది ఒక మిస్టరీ అండి, ఓడిపోవడం అనేది. అందులో ఏం సందేహం లేదు, అది ఒక మిస్టరీ. ప్రజలకైతే అన్ని పథకాలు సక్రమంగా అందినాయి, అన్నీ జరిగినాయి కూడా, కానీ ఓటమి వచ్చేసింది. అది ఎలా వచ్చిందో ఎట్టొచ్చిందో అదొక మిస్టరీ. సహజంగా ఓడిపోయిన అయితే కాదని ప్రజలలో చాలామంది ప్రజల అభిప్రాయం ఉంది. అదే ప్రజలకు మంచి చేయడం వల్లే మేము ఇట్లా ఓడిపోయామని అంటున్నారు. వచ్చిన పథకాలు అనేది ప్రజలకు చేరడం అయితే ఖాయము, కానీ ఓడిపోవడం అనేది ఒక మిస్టరీ. దాన్ని మనము అంచనా వేయలేకుంటారు ఎవరు కూడా. అంటే అమరావతి కానీ పోలవరం కానీ ఈ విధంగా అవ్వడానికి కారణం జగన్ అని చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అమరావతి 2014-19 దాకా ఆయన కడుతుంటే జగన్ ఏమైనా అడ్డం వచ్చాడా? ముఖ్యమంత్రి ఆయన అడ్డం రాలేదు కదా. మీరు 1000 కోట్లు తీసుకొని తాత్కాలిక భవనం అనకుండా శాశ్వత భవనాలు కట్టవచ్చు కదా. మీరు దాన్ని అట్లా పెట్టుకొని మీ బిజినెస్లు చూసుకున్నారు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతాడు? ఆయన ఫాలో అవుతాడు. ఇవాళ ఆయన మీద మీరు నెపం నెట్టేయడం కాదు. చిత్తశుద్ధి అనేది ప్రభుత్వాల కాడ లేదు. చిత్తశుద్ధి ప్రజలకు చేయాలనేది లేదు. 10% మాత్రమే ప్రజల మీద వాళ్ళు ఏదో చూస్తారు, 90% వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా అదే జరుగుతుంది. ఇప్పుడు సార్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ పెద్దలతో భేటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అసలు తెలంగాణను దెబ్బతీసిందే ఈయన. ఇప్పుడు మనకు 10 ఏళ్ళ రాజధాని ఉన్నదా? మీరు ఎంబడే వచ్చేసారు. 10 ఏళ్ళ మించి ఉన్న రాజధానిలో మనకు రావాల్సిన వాటా ఎప్పుడన్నా అడిగారా? ఇల్లు మనకు 10 ఏళ్ళ మించి మనకు 10 సంవత్సరాలకు మనకు వాటా రావాలి కదా. ఆ వాటాను ఎప్పుడైనా వీళ్ళు అడిగినారా? ఎన్ని కోట్లు రావాలి, పోనీ మనకు మిగులు అక్కడి నుంచి మనకు రావాల్సిన నిధులైనా అడిగినారా? ఏం అడగలేదు కదా. సీనియర్గా చంద్రబాబు గారే ద్రోహి వాస్తవం చెప్పాలంటే. ఆయన సీనియర్, మోస్ట్ సీనియర్. ఆయన మీద చాలా ఆశలు ఉంటాయి ప్రజలకు. ఆయన సరిగ్గా చేయలేకపోయినాడని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు తెలంగాణలో భేటీ కారణంగా అక్కడ బలోపేతం అవుతుందంటారా టీడీపీ పార్టీ? అది వాళ్ళ స్వార్థం అండి, మనకు తెలియదు. అది తెలంగాణ ఇక్కడ ఇప్పుడు ఈ రాష్ట్రం మీకు ఇచ్చారు, ఇది బాగా చేయండి చాలు. తెలంగాణ మనకేం అవసరం ఉంది? ఇక్కడ ప్రజలకు మీరు వెన్నుదన్నుగా నిలవాలని నా కోరిక. వాస్తవంగా అయితే సీనియరు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలంటే నాలెడ్జ్ కూడా ఉంది. కానీ ఆయన చేతి ఆంధ్రప్రదేశ్ ఒక్కటి చాలు. తెలంగాణ అనేది అనవసర సబ్జెక్ట్. అది వాళ్ళ పార్టీ ఇంప్లిమెంట్ కోసం చేసుకునే పనే తప్ప ఇక్కడి ప్రజల యొక్క బాగోగులు సంపూర్ణంగా చూసుకుంటే మీరే శాశ్వతంగా ఉండొచ్చు. ఆ తెలంగాణ అనేది మనకు అనవసర సబ్జెక్ట్. అది ఇక్కడ మీరు చూడండి, ప్రజల కోరికలను తీర్చండి, ప్రజలను బ్రహ్మాండంగా పరిపాలించండి, శాశ్వతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోండి.
కొలవదంతా మనకేం పని ఉంది, అక్కడ పోయి మనం ఏం చేస్తాం? ఇది మీరు బ్రహ్మాండం నిర్మించండి. ఇప్పుడు అమరావతి అన్నారు, ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చేసింది. ఈ 5 ఏళ్లలో ఎంతవరకు చేస్తారో ప్రజలు చూస్తారు కదా, దాన్ని నిరూపించుకోండి, అది గొప్ప విషయం. అంటే ఇప్పుడు చంద్రబాబు ధోరణి మార్చుకోమని జగన్ గారు వ్యాఖ్యానించారు, అది నిజమేనంటారా? అది వాళ్ళ పెద్ద విషయాలైంది, మనకెందుకు అయ్యి. అంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా అంటే విద్యా వ్యవస్థలో కావచ్చు, అంగన్వాడీ వ్యవస్థ వాటికి సంబంధించినటువంటి కొన్ని బకాయిలు అనేవి వచ్చి అవి నిలిచిపోవడానికి జగనే కారణం అయ్యాడు అని అంటున్నారు, నిజమేనంటారా? ఇవన్నీ అభియోగాలండి, వాళ్ళ అభియోగాలు. వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన వాళ్ళు, మనకైతే తెలియదు కదా సబ్జెక్టు. ఎవరి బడ్జెట్ ఎంత ఉందో అది వాళ్ళకి తెలుసు. ఏదైనా ఒకవేళ ఆయన మంచి చేసినా ఈయన చెప్పడు, వీళ్ళు మంచి చేసినా రేపు ఆయన ఒప్పుకోడు. అవి వాళ్ళ సొంత విషయాలు. అవి ప్రజలకు వాళ్ళు నిజాలు ఎవరు చెప్పారండి, వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు. యథార్థం కాదు అది. వీళ్ళు అభియోగాలు చెప్పేది యథార్థం కాదు, వాళ్ళు చెప్పేది యథార్థం కాదు. ప్రజలకైతే ఒక డైలమాలో పడి ఉన్నారు అనుకోవాలి ప్రజలు. అదేంటి నాకు తెలియదండి, ఇసుక గురించి అసలు నాకు ఏ సబ్జెక్టు తెలియదు, దాని గురించి అడిగి వేస్ట్. ఇసుక గురించి నాకు ఒకవేళ ఆయన కరెక్ట్గా చేస్తే ఎంతమందో బేర్దారులు చేస్తే చాలా మంచిదండి. ఎందుకు లేదు? ఆయనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకులాగే ఎవరుకుంటుంది అవకాశము. ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటే మళ్ళీ టర్ములు ఆయనే కదా ముఖ్యమంత్రి, ఇంకా దాని గురించి చెప్పేది ఏముంటుంది? ఆయనకు చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చేస్తారా చేయరా అనేది వాళ్ళ ఇష్టం అంతే. ఏదైనా కొన్ని ఎక్కువ చెప్పాడు, అది చేయలేడు. అమ్మఒడి, అమ్మ వందనము ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది అసంభవము. ఆయన 77,000 కోట్లే ఆయన ఇవ్వలేకపోతే 70,000 కోట్లకు ఈయన 1,60,000 కోట్లు ఎడ తెచ్చిస్తాడు? అవన్నీ టూ మచ్గా ఇచ్చిండ్రు. చేయడం కష్టము, చేస్తే చాలా మంచిది. అంత సులభమైన పని కాదు, చేయలేడు. ఇచ్చిన హామీల గురించి ఏం మాట్లాడకుండా కేవలం మా మీద దృష్టి పెట్టారు అంటున్నారు. నిజమే కదా అది. ఇప్పుడు మీకు ప్రతిపక్షం అనవసర సబ్జెక్టు. ప్రజలు వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఇచ్చేశారు, ఇంకా వాళ్ళ గురించి మీకు అనవసరం. మీరేం చేయాలంటే మీరు ఏదైతే అనుకున్నారో, ప్రజల కాడికి పోవాలనుకున్నారో ఇంకా దాన్ని సంపూర్ణంగా అమలు జరిపితే మీరు శాశ్వతమైన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీకు సువర్ణ అవకాశం అని నేను అనుకుంటా, నా అభిప్రాయం అది. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.